హలో ఫ్రెండ్స్, తనుజ జర్నీ కోసం ఎంతమంది వెయిట్ చేశారు? నేను కూడా చాలా వెయిట్ చేశా అందరితో పాటు. బట్ నాకెందుకో ఒక డౌట్. తనుజ ఏంటి ఇవాళ ఇలా ఉంది? మీకు కూడా అలా అనిపించిందా? అనిపిస్తే కమెంట్ చేయండి. నాకెందుకో మొహం అంతా పీక్కపోయి చాలా అంటే చాలా వీక్గా కనిపించింది ఆవిడ. నిజంగా అంటే వీకెండ్స్లో చాలా మంచిగా రెడీ అవుతుంది, చాలా బాగుంటాయి డ్రెస్సులు అన్నీ కూడా. బట్ ఇవాళ ఇప్పుడు ఈ ఫినాలే జర్నీకి వచ్చిన డ్రెస్ ఏదైతే ఉందో నాకు నచ్చలేదు. మరి మీకేమనిపించిందో చెప్పండి. నాకు మాత్రమే అలా అనిపిస్తుందా, మీకు కూడా అనిపించిందా? ఎందుకంటే తను చాలా చక్కగా రెడీ అయ్యే విధానం చాలా బాగుంటుంది. చక్కగా ఒక చీర కట్టుకొని వస్తే బాగుండు, చీరలో చాలా బాగుంటుంది తనుజ. అండ్ డ్రెస్సులు కూడా లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి ఫుల్ హ్యాండ్స్లో. బట్ ఇవాళ ఎందుకు మామూలుగా ఇంట్లో వేసుకున్న డ్రెస్లా వేసుకుని వచ్చేసింది. అంటే ముందుగా బిగ్ బాస్ ఏమి వాళ్ళకి చెప్పలేదా అనిపించింది. బట్ ఆ తర్వాత ఉన్న వాళ్ళని చూసిన తర్వాత తిను అలా వేసుకొచ్చింది, తనకు అలా నచ్చిందేమో అనిపించింది. బట్ ఎందుకో తనుజ నాకు ఇవాళ లుక్లో అస్సలు నచ్చలేదు. చూద్దాము, హెల్త్ పరంగా ఏమన్నా బాగాలేదా అంటే మామూలుగానే ఉంది. బిఫోర్ ఆఫ్టర్ అన్సీన్ వీడియోస్ లైక్ లైవ్లో అన్నీ చూసా, అందులో బాగానే యాక్టివ్గానే ఉంది. బట్ ఈ విజువల్లో చూస్తే నాకైతే నచ్చలా. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా. అండ్ ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ ఇచ్చిన ఎలివేషన్ ఏదైతే ఉందో తనుజ జర్నీ గురించి మాట్లాడటం కూడా నేనైతే చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశాను. టు బీ ఫ్రాంక్, నేను అంటే మీరు అనొచ్చు ఇన్ని రోజులు నెగిటివ్గా మాట్లాడావు, నెగిటివ్ చేసావు అంటే నేను నెగిటివ్ చేయలేదు, నెగిటివ్గా మాట్లాడలేదు. అక్కడ జరిగింది చెప్పా. హౌస్లో ఏదైతే జరిగింది, గేమ్ ఆడేటప్పుడు తను ఏం చేసింది, వేరే వాళ్ళు ఏం చేశారు, తను చేసింది రైటా రాంగా మాత్రమే మాట్లాడి, నేను కావాలని నెగిటివ్ చేయలే. ఇక్కడ నాకు అది బాగాలేదనిపించింది, బాగాలేదనే చెప్తున్నా. బిగ్ బాస్ ఇచ్చిన ఎలివేషన్ సరిపోలేదు అని నాకు అనిపించింది. తనుజ మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్, తన ఫ్రెండ్స్ కావచ్చు, లైక్ ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి సరిపడా ఎలివేషన్ కాదు అని నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. మరి మీకు కూడా అలా అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే నిన్న మనం చూసాం మన ఇమాన్యుయల్ జర్నీ ఎంత బాగుంది అసలు. అసలు కప్పే ఉందిరా అయ్యా బాబు, కప్పుతో పనే లేదు, ఇది కథ కావాలి అన్న ఫీలింగ్ వచ్చిందా లేదా? బట్ తనుజ విషయంలో నాకు అలా రాలేదు. అంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశానేమో, ఇంకా చాలా ఉంటుంది అనుకున్నానేమో, నాకైతే అనిపించింది. మరి మీకు కూడా అలా అనిపిస్తే కమెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం నాకు అర్థం కాలేదు. తనుజది అయిపోయింది, అంతా బాగుంది అంటే మీరు ఒక నటి, చాలా గొప్ప నటి అన్నప్పుడల్లా అది నాకు రాంగ్గానే పోటీ అవుతుంది, రాంగ్గానే వెళ్ళింది నాకు. ఎలా అంటే నువ్వు ఒక మహానటి అంటే ఆల్రెడీ ఇక్కడ బయట ట్రోల్స్ అవన్నీ మహానటి మహానటి అని వేశారు. అండ్ ఆన్ స్టేజ్ కూడా అవినాష్ వచ్చి మహానటి అని బిరుదిచ్చాడు కదా. సో అది అక్కడే ఆగిపోయింది బుర్ర అనమాట. అలానే వినిపించింది నాకు, ఎందుకో ఒక వెటకారంగానే వినిపించింది, తను పొగుడుతున్నట్టు అనిపించలా. ఇంకా అందుకేనేమో నాకు డిసప్పాయింట్మెంట్ ఉండిపోయింది. అంటే ఆల్రెడీ విన్న మాటలే ఇవి, కొత్తగా ఇంకేమైనా కొత్తగా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అండ్ కళ్యాణ్ అండ్ తనుజ బాండింగ్ అయితే చాలా బాగా చూపించారు. తను మాట్లాడే మాటకి అక్కడ విజువల్ పట్టాం. ఈ మాట ఆ విజువల్ అనేది అయితే మాత్రం మ్యాచ్ మాత్రం చాలా బాగుంది. అది అందరిలో వచ్చింది, టు బీ ఫ్రాంక్ అందరిలో కూడా ఇచ్చారు. అండ్ ఎవరైతే ఈ రైటర్ ఎవర్రా బాబు అన్న ఒక్కొక్కసారి అనిపించింది. బట్ ఇక్కడ తనుజ విషయంలో మాత్రం సరిపోలా దమ్ము. అంటే ఇంకా ఫ్యాన్స్ ఫీల్ అయ్యేలా ఉంది. అంటే తనే అంటే లాస్ట్ వరకు ఉండి ఇంతమందిలో ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల చిచ్చర పిడుగు అన్నారు చూడండి, ఆ చిచ్చర పిడుగు అనేది కూడా ఇంకోలా వినిపిస్తుంది బయటికి. యా ఓకే, బట్ తనవి ఇంకా వేసి ఉండాల్సింది. ఆ గొడవలు, వార్, అంటే ఆ విజిల్ వేస్తే చప్పట్లు కొడితే వస్తుంది, విజిల్ వేస్తే వస్తుంది కదా అనేది ఒకటి వేసారు. అండ్ లాస్ట్ దివ్య అండ్ తనుజ గొడవ పడేది వేశారు. ఎక్కువగా గొడవ పడే దాంట్లో దివ్య తనుజదే వేశారు అని నాకు అనిపించింది. అండ్ ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మరి అవన్నీ ఎందుకు వేయలేదు? కళ్యాణ్ తిను ఫస్ట్ స్టార్టింగ్లో ఆడేటప్పుడు తిను గొడవ పడే విధానం, ఆ వాటర్ ఆ ఎత్తుకొచ్చేది, ఎమోషన్స్ అంటే ఓన్లీ బాండింగ్ లైక్ నాన్న నాన్న అని చెప్పి భరణి గారి దగ్గరికి వెళ్ళి పరిగెత్తి పట్టుకోవడం తప్పితే ఎక్కువ లేదు. అండ్ కాఫీ విషయం మాత్రం ఎక్కువ వేశారు అనిపించింది. అలాంటివి ట్రిమ్ చేసి ఇంకా మెయిన్ చాలా ఉన్నాయి కదా అన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది. మరి మీకేమనిపించిందో చెప్పండి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే తనుజ లోపలికి వచ్చేసిన తర్వాత కొన్ని ఫోటోలు తీసుకొని కళ్యాణ్తో ఉంటుంది, అరే మన ఇద్దరిది ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మన ఇద్దరిది ఎక్కువ ఉంది అంటే అదేం క్వశ్చన్ అబ్బా. ఎక్కువగా మీరిద్దరు కలిసి లైక్ ఎక్కువ ఫ్రెండ్లీగా ఎక్కువ క్లోజ్గా ఉన్నారు కాబట్టి, పక్కనే ఉన్నారు కాబట్టి ఇంకా మీరిద్దరే కనిపిస్తారు. మిమ్మల్ని ఇద్దరిని పక్కన పెట్టేమి ప్రత్యేకించి ఆయన ఎడిట్ చేయలేదు కదా. మీరిద్దరు పక్కన ఉన్నారు అండ్ ఆ ఎలివేషన్స్ అలా ఉన్నాయి కాబట్టే కదా వేశారు. అండ్ చాలా ఈ సిచ్యువేషన్స్లో కళ్యాణ్ నీకు సపోర్ట్ చేయడం, లేకపోతే తనకి నువ్వు సపోర్ట్ చేయడం, లేకపోతే తన కోసం నువ్వు ఆ గేమ్ని ట్విస్ట్ చేయడం, ఇలాంటివి ఉన్నాయి కాబట్టి వేశారు. మళ్ళీ అదేం క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. అండ్ అది ఒకసారి కాదు, ఒకటికి 2-3 సార్లు మన ఇద్దరిది ఉంటుంది అనుకోలేదు, మన ఇద్దరిది ఉంటుంది ఒకసారి అనేసాడు కళ్యాణ్. మన ఇద్దరిది ఉంటుంది అని ఎలా అనుకోకుండా ఉంటావు? ఎక్కువగా జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను నీ పక్కనే ఉన్నప్పుడు నేను లేకుండా నీ జర్నీ ఎలా ఉంటుంది అనేసి ఒక్క మాటతో తెగదీసేసాడు. అంటే కళ్యాణ్ అక్కడ ఫీల్ అయ్యాడా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు.
నువ్వు ఉండడం ఏంటి అన్న అడిగినట్టు అనిపించిందేమో కళ్యాణ్కి. సో నేను లేకుండా నీ ఏవి ఎలా ఉంటుంది అనేసాడు అనమాట. అదేంటి అని ఒకేసారి తిని షాక్ అవుతే, నువ్వు వచ్చి కూడా నాతో అదే నేను వచ్చినా కూడా నీకు అదే చెప్తాను, అప్పుడు నువ్వు కూడా అంటావు అదే మాట, నేను లేకుండా నీ ఏవి ఎలా ఉంటుంది అనడానికి రెడీగా ఉండు అని కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. బట్ అది నిజమే కదా, ఎక్కువగా వీళ్ళిద్దరే కూర్చొని మాట్లాడేది. లాస్ట్ లైక్ ఈ ఎప్పుడైతే వైల్డ్ స్ట్రోమ్ వచ్చారో ఆ తర్వాత నుంచి ఎక్కువగా కళ్యాణ్ తనుజ బాండ్ అనేది మనం చూస్తూనే ఉన్నాము. బయటకు వచ్చిన తర్వాత ఈ ఏవీలో చూసే ఈమె ఇలా అయిపోతే, బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ మీద సినిమాలే తీసేస్తున్నారు. మరి అది చూసి తనుజ ఎలా ఫీల్ అవుతుందో నాకైతే తెలీదు. బట్ వెయిట్ అండ్ సీ. తనుజ జర్నీ అయితే చాలా బాగుంది. బట్ నేను అనుకున్నంత లేదు అని నాకు అనిపించింది. మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి.